నేను ఇంత మంచి బాండింగ్స్ పొందినందుకు నిజంగా నాకు మంచిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నాయి అలా. ఎందుకంటే మీ అందరు తెలుసు కదా, క్వాలిటీ పెట్స్ అన్న నా సబ్స్క్రైబరు చాలా దూరం నుంచి అయితే వచ్చారు. అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉంటుంటారట మేము ఉండే దగ్గర. సో అందుకే నాకైతే గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చిండు. ఇప్పుడు అందరు లైవ్లో చూసి అన్నయ్య వచ్చింది కూడా, నేను అందుకే లైవ్ ఆఫ్ చేసిన. సో నేనైతే ఇప్పుడు అన్నయ్య ఏం గిఫ్ట్ తీసుకొచ్చిండో చూపిస్తాను. నేను అసలు యూట్యూబ్ నుండి ఏదో వస్తుంది, నేను ఏదో సాధించుతా అనుకున్నా కానీ ఇంత మంచి లవ్ అండ్ సపోర్ట్ సాధిస్తాను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు మెట్లెక్కిన కదా, చాలా అలసట వస్తుంది. అందుకోసం అదే అన్నయ్య వాళ్ళు ఏ గిఫ్ట్ తెచ్చిరో అసలు ఏంది అనేది అయితే నేను మొత్తం వీడియో మీకు చెప్తా, ఓకేనా? అన్నయ్య వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ అయితే ఇది. ఇందులో ఏమేమి గిఫ్ట్, 2 గిఫ్ట్లు అయితే ఉన్నాయి ఇందులో. అన్నయ్య వాళ్ళు తెచ్చినాయి. అన్నయ్య వాళ్ళైతే గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చారు. ఏమేమి ఉన్నాయో చూద్దాం. అన్నపూర్ణ వైఫ్ ఆఫ్ సాయి యాదవ్. ఇదైతే వదిన పంపింది. ఫ్రమ్ సాయి యాదవ్ టు పింకీ యాదవ్. పింకులు ఫ్రమ్ సాయి యాదవ్ టు పింకులు. ఇది అన్నయ్య పంపిండి. ఇది ఏముందో చూద్దాము. నాకే ఎక్సైటెడ్ ఉంది ఫుల్గా. నాకు అసలు వీడియో తీసే వాళ్ళు కరెక్ట్ లేరు, అందుకే నాది నేనే కాబట్టి అంత కరెక్ట్గా రాకపోవచ్చు మీకు. లోపల ఏముంది అంటే ఒకటి చెప్పిండు అన్నయ్య, పర్ఫ్యూమ్ ఉంటుంది అని. ఇంకోటి చెప్పలేదు. మా ఫ్రెండ్స్ మీద ప్రాంక్ చేయని చెప్పిండు. మస్తు హ్యాపీ ఉంది నాకైతే. నాకు అసలు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్లు అంటే కూడా ఫుల్ ఇష్టం. ఇగో ఇది చూపిస్తాను మళ్ళీ మీకు. ఇదైతే స్ప్రే, ఇదైతే రాధాకృష్ణది. హైలైట్ ఉంది కదా, అసలు ఎంత బాగుందో అసలు. అమ్మ చాలా బాగుంది. ఇదైతే అన్నయ్య ఇచ్చిండు. సూపర్ ఉంది కదా. నేనైతే ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య వెనకాల నెంబర్ కూడా రాసిండు. ఇది నైట్ లైట్స్ వెళ్తాయి కావచ్చు, మేబీ హైలైట్ ఉంది అసలు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇది మా వదినది. వదిన ఏం గిఫ్ట్ పంపిందో చూద్దాం. అసలు అన్నయ్యలే లవ్ చూపిస్తారు అనుకున్నా కానీ వదినలు కూడా చూపించాల్సిన రూలే లేదు అసలు. కానీ నాకైతే హరీష్ అన్నల వదిన, అది మన సాయన్నల వదిన, మళ్ళీ స్వామన్నల వదిన, నాకైతే వదినలు కూడా ఫుల్ సపోర్ట్. నిజంగా మా తమ్ముళ్ళకి వచ్చే మరదలు ఇంత మంచిగా ఉంటారో కానీ ఈ వదినలు అయితే హైలైట్. అన్ఎక్స్పెక్టెడ్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ, లాట్స్ ఆఫ్ లవ్ అంటే ఇదే. నాకు ఫుల్ హ్యాపీ. అసలు ఈ వీడియో ఎట్లా షూట్ అవుతుందో కూడా అర్థమైంది. వదిన నాకు ఏదో బ్యూటీ ప్రోడక్ట్స్ పంపింది అనిపిస్తుంది. దీన్ని యూస్ తగ్గగా అనిపిస్తుంది కదా మీకు కూడా. కానీ నేను బ్యూటీ ప్రోడక్ట్స్ వాడను కదా. లోపల అసలు ఈ జూలే మీకే చూపిస్తున్నా. మిర్రర్. ఈ అద్దంలో చూసుకున్నప్పుడు నేను అంటే యాక్చువల్గా నిన్న మిర్రర్ పగిలిపోయిందని విన్నారు, అందులో లైవ్లో చూసిండు కదా, అందుకే వదిన మిర్రర్ పంపించినట్టుంది. చాలా బాగుంది వదిన, థ్యాంక్ యూ సో మచ్ వదిన. పగిలిపోయింది ఉంటే నాకు మస్తు భయం అవుతుంది పాపం వదిన. అసలు నాకు ఇంత మంచి గిఫ్ట్స్ అసలు ఎవరైనా అద్దం గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారా? మా వదిన డిఫరెంట్గా చాలా బాగుంది. ఎందుకంటే నిన్న అద్దం పగిలింది అని చాలా మంది చెప్పారు కదా లైవ్ లో. మా రూమ్ లో అద్దం అయితే చిన్నది అద్దం పగిలింది. సో నిన్న నేను అనుకున్నా
కొంతమంది అన్నారు అన్నట్టు లైవ్లో అద్దం కొనుక్కోవచ్చు కదా అదంటే నేను నార్మల్గా ఏమన్నా పైసలు లేవన్నా అని అన్నాను నార్మల్గా జోక్గా. సో అందుకోసమని ఈ అన్నయ్య వదిన ఈ ప్లాన్ చేసిరు కావచ్చు. అమ్మో థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇట్లనే ఉండాలి. ఈ గిఫ్ట్ ఏమో కానీ మీ లవ్ అయితే నాకు ఎప్పటికి ఉండాలి. యాజ్ ఏ మీ సొంత చెల్లెలాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నాకు బయట నుంచి ఇంత మంచి లవ్ దొరుకుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇది అంత కళలాగా అనిపిస్తుంది. ఎందుకు ఇంత మంచిగా నాకు అసలు నా దాంట్లో ఏం నచ్చి ఇంత మంచి బాండింగ్స్ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. కళ్ళకి నీళ్ళు కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్. నిజంగా అసలు నేను ఫేస్ చూడలేదు, నేను అసలు ఏం చూడలేదు. నా దాంట్లో ఏం చూసి ఇంత మంచి నాకు లవ్ చూపిస్తున్నా నాకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ అదైనా, థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇట్లనే ఉండాలి ఎప్పుడైనా, ఓకేనా? ఊకే నేను అన్నయ్యనైతే చాలా మా ఓన్ బ్రదర్ లాగా నేనైతే ఇష్టం ఉన్నట్టు మాటలు అనేదాన్ని, పిచ్చోడు అది ఇదని. కానీ అవన్నీ నిజంగా నా ఓన్ సిస్టర్ లాగా తీసుకొని ఇంత మంచి బాండింగ్ చూపిస్తారని నన్ను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నయ్యకి మదర్ లేదు, సో నన్నే ఊకే మా అక్కని నన్ను ఊకే మదర్ లాగానే అట్లనే చూసేవాడు అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ, లాట్స్ ఆఫ్ లవ్ అంటే ఇదేనేమో. నేను ఏదో వస్తుంది అనుకున్నా యూట్యూబ్లో, కానీ ఇంత మంచి లవ్ వస్తుందని అనుకోలేదు. ఫస్ట్ హరీష్ అన్న గిఫ్ట్ పంపించినప్పుడు నేను ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అయినో అంతకంటే ఎక్కువ సర్ప్రైజ్ అయిపోయినా. ఎందుకంటే మీరు అట్లా ఉంది, మీ లవ్ అట్లా ఉంది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీ అందరికీ. ఇది అన్నయ్య గిఫ్ట్, ఇది వదిన గిఫ్ట్. ఇది అన్నయ్యది, ఇది వదినది, ఓకేనా? ఇది అన్నయ్య ఇచ్చిన ఫ్రెండ్. మంచిగా నేను ఎంత చెప్పినా వేస్ట్. నాకు అసలు ఏం చెప్తున్నానో కూడా అర్థమవుతుంది వీడియోలో. ఈ వీడియో డైరెక్ట్ పెడతారో తర్వాత వాయిస్ ఇచ్చి పెడతారో కూడా తెలియదు, ఎందుకంటే అంత అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది కదా. అందుకోసమనే నాకు అసలు ఇదే కొంచెం డిసప్పాయింట్ అయినా అన్న ఈ గిఫ్ట్. ఎందుకంటే ఒకవేళ పగిలిపోతున్న పరిస్థితి ఏంది అని భయం అవుతుంది, కానీ పగలకుండా ఖచ్చితంగా చూసుకుంటా, ఓకేనా? థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వదిన, అన్నపూర్ణ వదిన, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. బాగుంది వదిన. నేను ఇంత మంచి బాండింగ్స్ పొందినందుకు నిజంగా నాకు మంచిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళకంటే ఎక్కువ మంచిగా లవ్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అసలు ఏం చెప్పలేను ఇక, ఓకేనా? ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ అండి. నేను నిజంగా మనకి యూట్యూబ్ నుండి ఏదో వస్తుంది అని పెట్టుకున్నా, కానీ నేను ఇంత మంచి లవ్ అండ్ బాండింగ్ వస్తుంది. నేను ఏదో టైంపాస్కి పెట్టుకున్నా యూట్యూబ్, తర్వాత తెలిసింది యూట్యూబ్ గురించి, కానీ నాకు ఇంత మంచి బాండింగ్స్ వస్తాయని అనుకోలేదు. నేను అలోన్గా ఫీల్ అయినప్పుడు ఎందుకు, నేను మా ఫ్రెండ్స్తో ఒక చిన్న గొడవ అయినప్పుడు ఎందుకు నేను ఇట్లా ఫీల్ కావాలి, నాది నేను ఉండాలి అని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తప్ప నేను ఏదో సంపాదించాలని కాదు. నిజంగా చెప్తున్నా. 50K సబ్స్క్రైబర్స్ అయినాక అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినా అవన్నీ చెప్దాం అనుకున్నా, ఇప్పుడు కొంచెం చెప్పిన కాబట్టి, ఓకేనా? ఇదైతే లాస్ట్ వరకు చూసిన థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏమవుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ టీయర్స్ కూడా వస్తున్నాయి, ఓకేనా?